కరీంనగర్లో టీఆర్ఎస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 2 లక్షల మందికి పైగా జనాలు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభ నుంచే సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. శ్రీలత, పెద్ద ఎత్తున సభ జరగబోతా ఉంది. ఎన్నికల ప్రచారం సంబంధించి కరీంనగర్ నుంచి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. 2 లక్షల పైచీలక జన సమీకరణ లక్ష్యంగా ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మంత్రి ఈటల రాజేందర్, అదేవిధంగా మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో ఏర్పడుతుంది. స్థానిక ఎమ్మెల్యే కొప్పుల స్థానిక గంగుల కమలాకర్, అదేవిధంగా ఇతర శాసనసభ్యులు పెద్ద ఎత్తున జన సమీకరించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే దేశంలో ఒక కీలక పాత్ర పోషించాలి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 16 మంది ఎంపీలను గెలిపించడం ద్వారా ఒక దేశంలో కీలక పాత్ర పోషించాలి, కీ రోల్ ఉండాలి అన్నటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రకంగా ఈ ఎన్నికల సభకు సంబంధించి దేశంలో ఉండేటువంటి మార్పులు, గుణాత్మక మార్పు ఏ రకంగా ఉండబోతుంది, ఏం చేయబోతా ఉన్నాం, దేశంలో ఈ 16 మంది ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా దేశంలో ఎటువంటి పాత్ర ఉండబోతా ఉంది, అసలు ఏం లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ తీసుకొస్తున్నారు అన్నటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నింటినీ కులంకుశంగా ఈ సభ ద్వారా చెప్పబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఆ సభ జరగబోతా ఉంది. ఎన్నికల సభకు సంబంధించి ఒక దాదాపు గంట పైగా ఉపన్యాసం ఉండబోతా ఉంది. మొత్తానికి 16 ఎంపీలు గెలుచుకోవడం లక్ష్యం. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నటువంటి భావన ఉంది. దేశానికి ఏం అవసరం ఉంది, ఏ రకంగా నీళ్లను మళ్లించాలి, ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి భావన కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా పెద్ద ఎత్తున సభ జరగబోతోంది. ఆ రకంగా కరీంనగర్లో ప్రతి సభ కావచ్చు, ప్రతి సంబంధించి కావచ్చు, అన్ని కరీంనగర్ నుంచే అటు ఉద్యమ సమయాలే కావచ్చు, లేదు ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, అన్ని ముందుకు పోతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతామని ప్రస్తుతం టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు జెడ్పీటీసీ వేణుగారు చెప్పండి, ఏ రకంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఏ కార్యక్రమం ఉద్యమ సమయంలో కావచ్చు, ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టి సక్సెస్ అయిన నేపథ్యంలో సమీకరణ ఏ రకంగా ఉండి, ఏ రకంగా ప్రజల నుంచి స్పందన ఉంది అంటే ఏం చెప్తారు? ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు బలపరుస్తున్నదనేది నిదర్శనం. ఎందుకంటే గతంలో మొన్న శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గారి పైన పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. ఆ విశ్వాసాన్ని చూరగొన్నారు. కాబట్టి మరొకసారి ఈ కరీంనగర్ ఏది పెట్టినా కూడా కరీంనగర్ దగ్గర నుండి సెంటిమెంట్ ఇది కేసీఆర్ గారికి. ఈ కరీంనగర్ ప్రజలన్నా, కరీంనగర్ ప్రజల అభిమానం అన్నా కేసీఆర్ గారికి చాలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండే మరొకసారి శంకారావం దేశానికి దిక్చూసిగా ఈ సభ ఉండబోతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా 16కు 16 కేసీఆర్ గారు మొన్ననే కేటీఆర్ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. సన్నాహక సమావేశాలు కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున కరీంనగర్ సీటు, అసెంబ్లీ సీటు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి పెద్ద ఎత్తున కారు గుర్తుపైన ఓటేసి ప్రజలందరూ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి పెద్ద సంఖ్యలో ఉత్సాహవంతంగా కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి లోకం కూడా కలిసి వస్తూ ఉంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆ రకంగా ప్రతి కార్యక్రమం, ఇక్కడ చేపట్టిన ప్రతి కార్యక్రమం సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఇదే వేదిక ద్వారా ఈ సభ చేపట్టి 16 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకు పోతున్నామని చెప్పి ఇక్కడ నేతలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారు. సతీష్ కుమార్ చెప్పండి, ఈరోజు నాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీ నియోజకవర్గం ద్వారా సభ జరిగింది. ఈరోజు కరీంనగర్ నుంచి మరోసారి సభ జరగబోతా ఉంది. ఆ రోజు పెట్టిన సందర్భంలో ఫలితాలు కూడా టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు 16 పార్లమెంట్ స్థానాల లక్ష్యంగా ముందుకు పోతున్న నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది, మీ నియోజకవర్గం నుంచి ఏ రకంగా తరలి వస్తున్నారంటే ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి మీటింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నారని కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. అది దాంట్లో ప్రత్యేకంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఈ ఎలక్షన్ శంకరాగం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా జయప్రదం అవుతుంది. 100% 16 సీట్లు మనం అయితే గెలవాలనుకుంటున్నామో తప్పకుండా గెలుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఆలోచన విధానం ఏదైతున్నదో, ఇవాళ 16 సీట్లు కనుక మనం టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్నారంటే రేపు కేంద్రం లోపల ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు చెప్తారు అని చెప్పి నమ్మకం కూడా చాలా మంది ప్రజానీకం కోరుతున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తానికి నా నియోజకవర్గం నుంచి తెప్పలేక తరలిస్తారు. అసలు ఎన్ని వెహికల్స్ పెట్టినా కానీ సరిపోతలేదు. వాళ్ళు ఇంకొకసారి మాకు ఇంకో కావాలని చెప్పి
దాదాపు ఇప్పటికే 30-35 వేల మంది దాటుతున్నారు. ఇంకెక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం పూట మీరే చెప్తారు 2 లక్షలు మేము అనుకున్నాం, కానీ 2 లక్షలు దాటిపోయే టార్గెటే ఇక్కడికి రాబోతుంది. ఎందుకంటే ప్రజలు సొంతగా ముఖ్యమంత్రి గారిని చూస్తానికి, ముఖ్యమంత్రి గారి మాట వినడానికి వస్తున్న సంగతి మనం గమనించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు 16 సీట్లు సంపాదించుకుంటే మనకి ఏ విధంగా లాభం అవుతుందని చెప్పి కూడా వారు చెప్పబోతున్న నమ్మకం కూడా ప్రజలకు ఉందని తెలియజేస్తున్నారు.